నేను అట్లా అనలేదని మంత్రి మేడం లేదు 10 మందిలా మా పరువు తీసిందని హీరో సారు నడుమ తతిమ సీన్మోల్ల తిట్ల దండకం. ఇప్పుడు తెలంగాణలో పొట్టు నడుస్తుంది మంత్రి కొండా సురేఖ మేడానికి సినిమాల హీరో నాగార్జున సారోళ్ళ ఇంటోళ్లకు. ఇక ఆడవడి ఈడవడి కోర్టు మెట్లెక్కింది గల్ల పంచాది. ఇక కోర్టులో ఏమైందో అరుసుకోవాలిగా. చలో అట్లా పోయొద్దాం భార్య. అక్కినేని ఇంటోళ్లను మంత్రి కొండా సురేఖ మేడం అనరా అని మాటలు అన్నదని సినిమాలంతా కోపానికి వచ్చేళ్ళు. సోషల్ మీడియాలో రాసుకుంటా పొట్టు సాపిచ్చేళ్ళు. ఇంత మాట అంటదా అంత మాట అంటదా సినిమాలు అంటే కళ్ళకు కనపడతలేదా అని ఎవరికి నచ్చటాలు రాసుకొచ్చేళ్ళు సోషల్ మీడియాలో. ఇక ఇదే ముచ్చట్ల గట్టిగా నారాజు అయినట్టున్నాడు నాగార్జున సారు. ఇంత మాట అంటదా మమ్మల్ని పబ్లిక్ లో పతారున్న మమ్మల్ని తీసుకుపోయి 10 మంది లేస్తదా అని చక్కగా పోయి కోర్టులో కేసేసిండు. ఇక అట్ట ఇంటోళ్లతో ఇవాళ కోర్టుకు హాజరు పడ్డాడు సారు. మీరు మంత్రి మేడం మీద కేసు ఎందుకు వేసిల్లని కోర్టులు అడగంగానే సార్ కడుపులున్న సోదంతా చెప్పుకొచ్చిండట. 3 తరాలకించి మా కుటుంబం సినిమాలలోనే ఉన్నది, దేశం అంతా మాకు పేరున్నది, అభిమానులు ఉన్నారు, ఎన్నో అవార్డులు తీసుకున్నాం, పేదోళ్లకు సాయం చేసుకుంటూ వస్తున్నాం. మా కొడుకు ఈడాకులు తీసుకున్న ముచ్చట్ని మైకుల ముంగడ చెప్పుకుంటా 10 మందిలో మా పతార తగ్గించింది అని కోర్టు ముంగడ కడుపులున్నదంతా చెప్పుకొచ్చిండట. ఇక నాగార్జున సార్ ఒక్కడే కాదు, వాళ్ళ మేనగోడలు నాగ సుప్రియతోని కూడా మాట్లాడిరట కోర్టోళ్ళు. ఇక కోర్టు లోపల ఏం మాట్లాడిరు ఏందనేది మనం బయటికి చూపియలేం కాబట్టి లోపల ఏం మాట్లాడుకున్నారు ఏందనేదంతా బయటకు వచ్చినాక లాయర్ సార్ చెప్తుండే. స్వాన్ స్టేట్మెంట్ ఆఫ్ నాగార్జున గారు అండ్ సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. ఫర్ కన్సిడరేషన్ 10th అడ్జర్న్ అయిందండి. 10th రోజు ఆర్గ్యుమెంట్స్ వింటారు. విన్న తర్వాత సమన్స్ టు అక్యూజ్ ఇస్తారు. వీడియో అయితే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ వీడియో ఫైల్ చేస్తారండి కోర్టులో. ట్రాన్స్క్రిప్ట్ కూడా ఫైల్ చేస్తారు. ఆన్ 10th if the court is satisfied that the criminal case is made out, court will issue first notice, pre-cognizant notice issue చేస్తారు. పిటిషనర్ కి లీగల్ మెరిట్స్ ఏమో. ఇది క్రిమినల్ డిఫమేషన్ కేసు అండి. స్టేట్మెంట్ విచ్ ఇస్ డిఫమేటరీ నేచర్, డామేజింగ్ హిస్ రెప్యుటేషన్ అండ్ హిస్ ఫ్యామిలీస్ రెప్యుటేషన్, క్రిమినల్ కేసు వేస్తారు, పనిష్మెంట్ కోసం వేస్తారు. వెన్ ద స్టేట్మెంట్ ఈస్ డిఫమేటరీ నేచర్, damaging the complainant's reputation, prove అయినట్టే కదండి. She did not dispute her statement. As long as she is not disputing her statement, it stands true today. As on today. ఇగో ఈయన నాగార్జున సారు లాయరు. ఇక ఈయన ఇట్లా అంటుంటే అడు మంత్రి కొండా సురేఖ మేడం లాయర్ ఏమంటుండో అది కూడా వినాలి కదా. ఇక ఈయనలే మినిస్టర్ గారు ఏమి దాంట్లో చెప్పింది ఏమీ లేదు. దాంట్లో మళ్ళా గుచ్చి అక్కడికే తీసుకొచ్చి సేమ్ స్టేట్మెంట్ అక్కడైతే ఏదైతే కంప్లైంట్ లో ఉన్నదో అదే మార్చి చెప్తున్నారు. అదే విధంగా LW2 వాళ్ళ మేనగోడలు గారు వచ్చారు కోర్టుకు. వాళ్ళకు అసలు చెప్పడానికి ఏం జరిగిందో ఆమెకే అర్థం అవ్వట్లేదు. కోర్టు కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు. ఫర్ కన్సిడరేషన్ 10th రోజు వేశారు. ఇంటెన్షనల్లీ ఆమెను అంటే గుచ్చి దగ్గర నుండి చెప్పిస్తున్నారు తప్పిస్తే ఆమెకి ఏమీ లేదు. ఈ కేసులో మేము అనుకుంటున్నాం కేసులో ఏమి లేదు, కేసులో సాక్ష్యాలు ఏమి లేవు, కేసు వీడిపోతుంది. 10th రోజు కన్సిడరేషన్ మేము ఆ రోజు చూస్తాం. ఇట్లా కేసు వీగిపోయిద్దని ఒక లాయరు, లేదు కొండా సురేఖకు శిక్ష పడుతుందని ఇంకో లాయరు. భలే రంజు మీద అవుతుంది పోండ్రి మొత్తానికైతే ఇలా పంచాది. మళ్ళా 10వ తారీఖు నాటికి కేసును వాయిదా వేసిరాట. అంటే అప్పటి వరకు మంత్రి మేడానికి నోటీసులు గిట్టేమన్నా పంపిస్తారేమో, మళ్ళా ఇవాళ ఆమెను పిలిచి మాట్లాడతారేమో. మరి ఏదేమైతే గాని మంత్రి మేడం ఉన్న కాడు ఉండకుండా పడిపడని పార్టీలను జాపియబోయి సినిమాలలో చేతిలో పడ్డది అనుకుంటున్నాడ తెలంగాణ పబ్లిక్. మరి చూడాలకి పంచాది ఏమవుతుందో ఇక. ముందు గోతెను ఈ వెనక గోత గొయ్యి అనే సామెత యాదుకున్నది కదా అందరికి. ఈ సామెతను పేరు పెట్టి దువాడ శ్రీనివాస్ కోసమే పుట్టించినట్టున్నది. ఏ కార్యం ముంగటేసుకున్నా నల్లపిల్లి ఎదురొచ్చి ఆరతి పట్టినట్టే అవుతున్నదట సీనన్నకు. షానొద్దుల తర్వాత ఇంట్లోకించి బయటకు వచ్చిన సీనన్నకు ఇప్పుడు కొత్త పంచాది మెడకు పడ్డది. గదేందో చూద్దాం పారి. లగ్గం చేసుకుందానికి పోయిలని కొందరు, లగ్గానికి ముందు ఫుడ్ వాళ్ళు దిగేతందుకు పోయిలని ఇంకొందరు, లేదు ఇప్పటికే లగ్గం చేసుకున్నారు దేవుని దర్శనానికి పోయిలని మరికొందరు. అబ్బో చిన్నగా నడుస్తలేదు దువ్వాడ సీనన్న మాధురిల జంట మీద ముచ్చట. ఇద్దరు కలిసి తిరుమల తిరుపతి కొండ మీదకి పోయిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ఇక అట్ట గుసగుసలు గట్టిగిన పడుతున్నాయి. ఇక ముచ్చట్లన్నీ చెవుల పడ్డట్టున్నది. కోతికి మీసాలు మొలిపించినట్టు ఎవరికి నచ్చటాలు రాస్తే మంచిగా ఉండదని పొట్టు సాపించింది మాధురి మేడం. దువ్వాడ శ్రీనివాస్ మాధురి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తిరుమల మాడవీధి. ఏంటి ఆ న్యూస్ లో రాసే ముందు వెనక ఆలోచించుకొని రాయరా? నిజాలు రాయండి, అంతేగాని మీకు తోచింది మీకు నచ్చింది ఏదో ఇతరుల మీద బుర్ర జల్లాలని ఇష్టం వచ్చిన వార్తల్ని రాయడం అనేది చాలా తప్పు. ఇక మాధురి మేడం గిట్లా అంటుంటే ఆరిస్తే నిజం అబద్ధం అవుతుందా, నువ్వు కాదంటే కాకుండా పోతుందా అన్నట్టే పువ్వు పార్టీ లీడర్ కౌంటర్ ఇచ్చిండు మేడానికి. సాక్షాత్తు
బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి క్షేత్రంలో నిన్న వారికి సంబంధించి ఉంటే ఆయన దువ్వెన ఎవరో ఉన్నారు, వారు మాధురి అనేవారు ఫోటోషూట్ కార్యక్రమం. ఏందయ్యా అది? ధార్మిక క్షేత్రంలో ఈ ఫోటోషూట్లు ఏంది? మీకు ఫోటోషూట్లు కావాలంటే ఏదో ఊటీకో ఎక్కడికైనా కొడైకెనాల్కి వెళ్ళండి, వచ్చి ఇక్కడ వచ్చి ఫోటోషూట్ కార్యక్రమం నిర్వహించుకునేది ఏంది? ఇది మంచిది కాదు. ఖచ్చితంగా వారికి నోటీసులు ఇచ్చారు నిన్న, విజిలెన్స్ నోటీసులు కాదు, వారి మీద చర్యలు తీసుకోవాలి. ఆగో ఇన్నరా, పవిత్రమైన తిరుమల కొండ మీద ఫోటో షూటింగ్ పెట్టుకుంటేందని గట్టిగానే అరుచుకున్నాడు. గిట్లా ఇంటి ఆమెతోనున్న లడాయి చేయంగా ఇన్ని వద్దుల సంది బయటికి రాకుండా ఇంట్లోనే ఉన్న సీనన్న రాక బయటికి వస్తే ఇప్పుడు కొత్త కొల్పారం నెత్తికి చుట్టుకుంది అనుకుంటూ లట అభిమానులు. మరి చూడాలి దీని మీద సీనన్న ఏం మాట్లాడతాడు ఏంది అనేటిదిగా. అధికారం ఎవ్వళ్ళకి శాశ్వతం కాదు. 5 ఏళ్లకోసారి ఓట్లు వస్తూనే ఉంటాయి, అధికారం మారుతూనే ఉంటది. జనాలకు నచ్చితే మళ్ళా కుర్చీలో కూసబెడతారు, లేకుంటే షిత్తు ఓడగొట్టి ఇంటికి వెళ్ళగొడతారు. గిట్ల దేశంలో ఎక్కడ ఓట్లైనా జనాలు వాళ్ళ ఓట్లతోనే సర్కార్ను ఎన్నుకుంటారు. అట్లనే హర్యానా ఇంకా జమ్మూ కాశ్మీర్ దిక్కు కూడా ఓట్ల పండుగ అయిపోయి రిజల్ట్లు బయటకు వచ్చినాయి. మరి ఎవరు గెలిచిర్రు, ఏ పార్టీ వాళ్ళు అధికారంలోకి రాబోతుర్రు, మనం కూడా అరుచుకుందాం పారి. పొద్దున్నుంచి ముందంజా వెనకంజా ఆధిక్యం అని ఊపిరి బిగబట్టి చూసిన లీడర్లంతా నిమ్మలపడ్డారు. గెలిచినోళ్ళు హమ్మయ్య అనుకుంటే ఓడిపోయినోళ్ళు అరే గిట్లెట్లాయే అని రందిపడ్డారు. మొత్తానికి ఇటు హర్యానా అటు జమ్మూ కాశ్మీర్ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పంచాది ఒడిచిపోయింది. హర్యానాలో బీజేపీ గెలిచింది, 3వ కుర్చీలో కూసబోతుంది. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే మన దేశంకు పథకం తెచ్చినట్లే తెచ్చి బరువు ఎక్కువందని వెనకకు మళ్ళొచ్చిన వినేష్ ఫోగట్ ఎరికే కదా. గా అక్క కూడా గీ ఎన్నికలలో హర్యానా రాష్ట్రం జులానాకేంచి పోటీ చేసి గెలిచింది. ఆటల వెనకకు మరలొచ్చిన వినేష్ ఆ ఆటకు తాటా చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇప్పుడు జులానాకు ఎమ్మెల్యే అయ్యింది. ఇగటు హర్యానాలో మొత్తం 90 సీట్లుంటే అండ్ల పువ్వు పార్టీకి 48, షెయ్యి పార్టీకి 37. సొంతంగా పోటీ చేసిన వాళ్ళు 5 మంది గెలిచిర్రు. పొరక పార్టీకి 1 సీటు కూడా రాలేదు. అటు జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 90 సీట్లుంటే పువ్వు పార్టీకి 29, కాంగ్రెస్ కూటమికి 49, పీడీపీకి 3 వచ్చినాయి. సొంతంగా పోటీ చేసిన వాళ్ళు 9 మంది గెలిచిర్రు. మొత్తంగా నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా అని పొద్దటి సంధి టీవీలకు అతుక్కుపోయిన లీడర్లంతా ఊపిరి పీల్చుకోర్రు. అయితే కొన్ని జాగాల్లో ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం పెట్టుకున్న సీట్లు కొన్ని ఓడిపోయిర్రట. అన్ని పార్టీలోళ్ళు గెలవమనుకున్న జాగాల్లో మాత్రం గెలిచిర్రట. గిట్ల ఏమాత్రం ఊహించని తీర్పిచ్చిర్రు ప్రజలు అని అనుకుర్రట అక్కడి నాయకులు. ఏదేమైనా ఇన్నొద్దులు ఎవరు గెలుస్తారో ఎవరు ఇంటికి పోతారో అనుకున్న యాళ్ళ రానే వచ్చింది. ప్రజల తీర్పు బయటపడ్డది. ఇక మరి 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిని ఎవరిని ప్రకటిస్తారో చూడాలి. ఇల్లాకిలి లేనోళ్లకు ఇళ్లు ఇస్తాం, సోటున్నోళ్లకు ఇళ్లు కట్టిస్తామని చెప్పిర్రు సర్కారోళ్ళు ఇచ్చేటి దానితోని ఇల్లు అవుతుందా అని అంటే కొంతన్నా సాయం అవుతుందని మురిచిర్రు జాగున్నోళ్ళు. సరే జాగున్నోళ్ళ కంటే ఇస్తారు గాని లేనోళ్ల సంగతి ఏంది మరి? ఏమో గా ముచ్చటట్లుంటే ఉందానికి 4 అడుగుల జాగ కూడా లేకుండా సర్కారు జాగల గుడిసెలేసుకుని ఉన్నోళ్లకు పండగ ముంగట గీతీరు గోసొచ్చింది. పొయ్యి కింద కట్టెలు గిన్నెలు బోళ్ళు మంచాలు సరుకులు సౌదాలు సగలం బయటేసిర్రు. గుడిసెల మీద ఉన్న కప్పులు వీకేసిర్రు, బుల్డోజర్లతో కుప్పనూకిర్రు. పాపం పండగ ముంగట పబ్లిక్ ను బదాట్లేసిర్రు అడవాధికారులు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఉన్న శంకర్రాజుపల్లి ఊరి పబ్లిక్ ఉందానికి జాగలేక ఓర్కు కవర్లతో గుడిసెలేసుకొని ఉంటే కనికరం లేకుండా ఇగో ఇట్ట కూలగొట్టిర్రు. కట్లెందుకు చేయాల్సి వచ్చిందని అడిగితే ఈ రోజు రొయ్యూరు బీట్ లో అక్రమంగా వేసిన గుడిసెల్ని గతంలో కూడా ఒకసారి తొలగించడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి తొలగించాల్సిందిగా ఆదేశించినప్పటికీ వాళ్ళ ఆదేశాన్ని లెక్క పెట్టకుండా ఉండడం వల్ల మళ్ళా తొలగించిన గుడిసె స్థానంలో మళ్ళా గుడిసెలు వేయడం వల్ల ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఆ గుడిసెలను తొలగించడం జరిగింది. పెద్ద ఆఫీసర్లు ఆర్డర్లు వేసిర్లాట, వీళ్ళొచ్చి కూలగొట్టిర్లాట. సావు కబురు సల్లగా చెప్పిండు సారు. ఇక వీళ్ళు ఇట్టంటుంటే ఆడు పబ్లిక్ ఏమంటారు అది కూడా ఇనులే. ఎకరాలు అయితే మేము కొట్టలేదు. మా తరపు మా లెక్క చూసుకొని వాళ్ళు ఎకరాలు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అడివంతా ఆగం చేస్తాను, అడివంతా ఆగం చేసి మమ్మల్ని మా పేరు పెట్టుకొని మేము ఇక్కడ ఉన్నాం కానీ ఒక మంట కొట్టలే, చెట్టు కొట్టలే, పుట్ట కొట్టలేదు. మేము ఒక గుడిసె మట్టుకే వేసుకొని ఉన్నాం. అంతవరకే తేళ్లు కుట్టినాయి, పాములు కుట్టినాయి. మేము ఇక్కడే ఉంటాను. మాకు నీళ్ళకు కూడా ఇబ్బందిగా ఉన్నది. అట్లా కూడా ఉంటాను భరించుకుంటా. మమ్మల్ని మరి పట్టించుకుంటూ లేరు, మాకు చెప్పేటోళ్ళు లేరు. ఒక ఎవ్వరు కూడా మాకు సాయం పడేటోళ్ళు లేరు.
వాజిబే మరి ఎకరాలకు ఎకరాలు కబ్జాలు పెట్టిన వాళ్ళని ఎవ్వలేం చేయలేరు. ఇటువంటి వాళ్ళ ముంగటనే గబ్బాలు కొట్టుడు చప్పలు తడుచుడు, కూటికి లేని వాళ్ళ మీదనే పాతాపం అంతా. ఇది ఒకటే కాదు, ఏండ్ల కమానం కెంచి అక్కడనే గుడిసెలేసుకొని ఉంటున్నారట. మేమేమన్నా బంగ్లాలు కట్టినవా భవంతులు కట్టినవా గింత నీడ చేసుకున్నాం అనుకొస్తున్నారు. ఇట్ట మేము గుడిసెలు వేసుకొని ఇక్కడ మా పూర్వం నుంచి కొట్టిన భూమి ఇక్కడ, అప్పుడు కొట్టిన 20 సంవత్సరాల నుంచి కొట్టి కూడా మేము ఇక్కడనే అప్పటి నుంచి తాగని అయితే పక్క వాళ్ళు అందరూ జరుపుకుంటాం. ఎకరాలు చేస్తాం. మేము 3 గుంటలకు మేము ఇక్కడ ఉంటాను అంటే 4 నెలల సంగతి ఇలా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి జేసీబీలు పట్టుకొని వచ్చి మా అన్ని కూలగొట్టి ఇలా అంగడి చేసిపోయింది. మా బోళ్ళు బొచ్చలు ఎవరు లేని చూసి బుల్డోజర్లు వేసుకొని వచ్చిర్రు. ఇంట్లో ఉన్న బొచ్చలు బోళ్ళు బజార్లు వేసిర్రు, అంగడి చేసిపోయిర్రు అనుకొచ్చిండు కాక. ఎకరాలకు ఎకరాలు కబ్జాలు పెట్టలే, అడవులు ఉన్న చెట్లను కొట్టుకొని అమ్ముకోలే, సర్కారు సొమ్మును మా గల్లపెట్టెలలో వేసుకోలే. చీమలు పెట్టిన పుట్టలో పాములు జరిగితే బదనామయ్యేది, చీమలు వెచ్చగా వండుకునేది పాములు అన్నట్టే ఉన్నది కథ అనుకొస్తున్నారు. మీకు శాతనైతే సర్కారు జాగాలను కబ్జాలు పెట్టి అడవులను నరుక్కునేటోళ్ళని ఆపులి, తినడానికి తిండి లేని మా మీద ఎందుకు మీ పతాపం అంతా అన్నట్టే గరానికి వస్తున్నారు. మరి చూడాలే సర్కారు వాళ్ళు ఏమన్నా నజరేసి ఇళ్ళకేమన్నా కింద గూడు ఏర్పాటు చేస్తారో లేదో అనేదిగా. ఒకేసి పుయేసి సందమామ ఒక జాబులాయే సందమామ రామ 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 ఉయ్యాలో శ్రీరామ ఓ రామ ఉయ్యాలో అని వారం దినాలకెంచి తెంపు లేకుండా బతుకమ్మ పాటలు జోరుగిన పడుతున్నాయి. పొద్దుకితే చాలు వాడలన్నీ బతుకమ్మ ఆటలు ఆడుతుంటే పొల్లగాళ్ళ మురిపేం చిన్నగా లేదు. ఆగో గట్ల పండుగ మురిపేం చూసిన కొందరు పెద్దసార్లు మేము కూడా మీతో పాటు బతుకమ్మ ఆడతామని అక్కలతోని గుడి బతుకమ్మ ఆడిర్రు. మరి ఆ లెవెల్లో చూద్దాం పారి. సిమెంట్ కలర్ అంగి బులుగు కలర్ పాయింట్ల కలెక్టర్ రాజా శీషా సారు, పక్కపొంటి కుర్తా పైజామాల ఎస్పీ గౌస్ ఆలం సారు ఇద్దరికిద్దరు కోలలు అందుకొని బతుకమ్మ ఆడుతుంటే అక్కలంతా చూసి తెగ ముడిచిపోయిర్రు. సోమవారం పొద్దుక ఆదిలాబాద్ ఏఆర్ పరేడ్ గ్రౌండ్ లైన గీ బతుకమ్మ సంబరాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవ్వల్దారైనాయి. అంతకంటే మొదలు కార్యం సురువు చేస్తానికి కలెక్టర్ ఇంకా ఎస్పీ సార్లకు గిట్ల ఎలుగుల నడుమ ఎర్ర తివాచ పరిచి స్వాగతం పలికిర్రు. ఆ టెంక వచ్చిన పెద్ద సార్లకు అక్కలు బొట్టు పెట్టిర్రు. ఇక దీపాంతలు ముట్టించి కొబ్బరికాయలు కొట్టి బతుకమ్మను మనసు నిండా తలుసుకుర్రు. ఇంకో దిక్కు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అక్కలంతా సార్లు వచ్చుడుతోని ఉయ్యాల పాట జోరు అందుకుర్రు. కలెక్టరు ఎస్పీ సార్ అయితే జర్రసేపు అలా హోదాను పక్కకు పెట్టి ఆడుకుంటా దిల్కుష్ అయ్యిర్రు. గిట్లా ఆడి పాడుకుంటా ఖుషి అయ్యిర్రు సార్లు. ఈ కార్యానికి పోలీసోళ్ళ ఇంటోళ్లే కాకుండా 2వ బెటాలియన్ కమాండెంట్ నితికా పంతు, జిల్లా అడవి శాఖ పెద్ద సారు ప్రశాంత్ బాజీరావు ఇంకా వాళ్ళ ఇంటోళ్లు అందరూ హాజరుపడి దిల్దార్ చేసుకుర్రు. ఇక ఇదిట్లుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో అయిన బతుకమ్మ పండుగకు ఎంపీ రఘురామరెడ్డి సార్ హాజరుపడి ఖుషీతోని బతుకమ్మ ఆడిండు. ఏమో అనుకున్నాం గాని ఎంపీ సార్ కూడా బానే ఆడుతుండు. గిట్ల మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ కాడైన గీ పండగల ఎంపీ సార్ వచ్చి జరసేపు అక్కలతోని ఆడి హుషారు చేసిండు. మొత్తానికి ఇటు 7వ రోజు ఏపకాయల బతుకమ్మ సంబరాలు కూడా ఈగింత గట్టిగా అయినాయి పొర్రి. పండుగ ముంగట పబ్లిక్ కు వట్టిచ్చే కథ అవుతుంది. అటు నీసు కూరకు రేట్లు పెరిగినాయి, ఇటు కూరగాయల రేట్లు మందలిచ్చేటట్టే లేదు. అబ్బో పండుగ ముంగట పెద్ద కష్టమే వచ్చింది పబ్లిక్ కు. ఇటు పండుగ ఎంతున్నా కొనక తప్పదు, తినక తప్పదు. ఏది కొందామని పోయినా కొండెక్కి కూసున్న రేట్లతోని పబ్లిక్ కు గీ తీర్తిప్పలు పడుతుర్రు. ఇక కూరగాయల ముచ్చట ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు ఎన్నున్న కూరల ఉల్లిగడ్డలేంది 2 టమాటా ముక్కలు కోసేయంది 4 రుచి తగలదు.
ఏదున్నా లేకున్నా టమాటా లేకుంటే రుచిపాకం లేనోడు ఆనపసి పట్టినట్టే ఉంటది. గాని ఇప్పుడు టమాటా కొనేటట్టు లేదు, ఉల్లిగడ్డను మందలిచ్చేటట్టు లేదు. పొయ్యి ముట్టియకుండానే కుత ఉడుకుతున్నాయి కూరగాయలు కాదుళ్ళు, కూరగాయల రేట్లు. ఆవు దేన్ని మందలియ్యబోయినా కిలో 100కు మీదనే. అందుట్లో ఇక టమాటీలు ఉల్లిగడ్డల ముచ్చట చెప్పతనం లేకుండా అయిందనుకో రాదులి. కిలో టమాటా సెంచరీ కొట్టింది. రీటైల్ దుకాణాలలోనైతే 110కి మీదనే. రండ్రి సంచి నిండా సరుకుందా, నన్ను కొనే దమ్ముందా అన్నట్టే సవాల్ చేస్తున్నాయి టమాటీలు మార్కెట్ కు పోయిన వాళ్లకు. ఇగట కొండెక్కిన కూరగాయల్ని కొనలేక పబ్లిక్ తిప్పల పడుతుంటే ఏపీ సర్కారోళ్ళు జనాల చెవుల్లో తేనె పోసినంత సల్లడి ముచ్చట చెప్పారు. కొండెక్కిన కూరగాయలను సబ్సిడీ కింద ఇస్తున్నారు. అంటే సగం పైసలు సర్కారోళ్ళు కడితే సగం పైసలు కొన్నోళ్ళు కట్టాలన్నట్టు. గట్ల ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న అంగట్ల అగ్గోకే కూరగాయలు వస్తున్నాయని ఎలకేయటాలకు గీతీలుగా సంచులు పట్టుకుని లైన్లు కట్టారు. సబ్సిడీ కింద కొంటే ఒక్కొక్కరికి ఒక్కో కిలో టమాటీలే ఇస్తారట. ఆధార్ కార్డు చూపెట్టుడు, 50 రూపాయలు చేతిలో పెట్టుడు, కిలో టమాటీలు సంచిలో పోసుకొని వచ్చుడు. ఇక్కడ ఒక కానే కాదు, అంతటినే ఉన్నది కూరగాయల రేటు. ఇగిట కూరగాయల రేట్లు ఒకటే పాలి పిలమయ్యేటాళ్లకు కొనలేక పబ్లిక్, అమ్మలేక బేరగాన్లు, కొనలేకపోతున్నామని జనాలు, కొనే దిక్కు లేరని వారి బేరగాళ్ళు. అబ్బో పండగ ముంగట పెద్ద నెత్తి నొప్పే మోపైంది పోండ్రి. మరి చూడాల కొండెక్కిన టమాటీలు ఎప్పుడు కింది దిగుతాయో అనేదిగా. ఏదన్నా పంట వేసినప్పుడు గా పంట పెరుగుతుంటే దాని పక్క పొంటే పిచ్చి చెట్లు కూడా పెరుగుతుంటాయి. ఇక అది చూసిన రైతన్న కూలోళ్ళను పెట్టి పెరిగిన అడ్డమైన గడ్డి మొక్కల్ని పీకేస్తాడు తప్ప పంటను వీకేయడు. కానీ ఒక తాన పిచ్చి చెట్లతో పాటు మంచి చెట్లు కూడా నరికేసిపోయిర్రట కొందరు. మరి వాళ్ళు ఎవళ్ళు గట్ల ఏమిటికి చేసిర్రు అది చూసి ఊరోళ్ళు ఏమంటుర్రో ముచ్చటంతా పురాగా అరుసుకొని వద్దాం నడువుర్రి. అయ్యో ఎంత ఘోరం అయ్యింది చూడుర్రి. నిన్నటి దాకా ఎటు చూసినా పచ్చపచ్చగున్న చెట్లన్నీ ఇగిరం తప్పిన అధికారులు జయంగా గిట్లా అడ్డం పడ్డాయి. అదే పాయ ఏ దయ్యంగాలో వచ్చి కూలిపోయినాయి అంటే గింత బాధ పడకపోదుమేమో గాని మా కండ్ల ముంగట గొడ్డళ్ళు అందుకొని కొట్టుడే మాకు గోస అనిపిస్తుంది అని కోపానికి వస్తుర్రు ఊరోళ్ళు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం అనే ఊరిగిది. అయితే ఓ 3 ఏళ్ల కింద గీ ఊరి పల్లె ప్రకృతి వనంలో రకరకాల చెట్లు నాటిర్రట. అలా కోనో కార్పస్ అనే చెట్లను కూడా పెట్టిర్రట. అప్పుట్ల నాటిన చెట్లు దబ్బిన్నే పెద్దగైనాయి, ఏపుగా పెరిగినాయి. అన్నిటికంటే ఈ కోనో కార్పస్ చెట్లు గాలి మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి కాబట్టి మీరు పోయి గా చెట్లను కొట్టేయి పొర్రి అని పై అధికారులు ఊరి మున్సిపల్ కార్మికులకు చెప్పిర్రట. ఇక అధికారుల మాట విన్న ఊరి మున్సిపల్ కార్మికులు ఏది ఏ చెట్టో తెలవక ఎకరం భూమిలో ఉన్న అన్ని చెట్లను గొడ్డలు అందుకొని నరికేసిర్రు. ఎరుకున్న కొబ్బరి చెట్లను మాత్రం ఇడిచిపెట్టిర్రు. చెట్లు నరుకుతుంటే చూసిన ఊరోళ్ళు అరెరే పిసలేసినట్లుగా పచ్చని చెట్లు ఎందుకు నరుకుతున్నారువా అని ఆ కాడికి అడిగిర్రట. ఆయన కూడా ఇనకుంటా అదేదో సినిమాల దేవుడు ఆర్డర్ వేస్తాడు, ఈ భాష అమలు చేస్తాడని రజనీకాంత్ సార్ అన్నట్లు మా సార్లు చెప్పిర్రు కాబట్టి మేము కొట్టేస్తున్నాం, ఏదన్నుంటే మీరు వాళ్ళతో మాట్లాడుకోర్రి అని చెప్పిర్రట. ఇదంతా చూసిన పబ్లిక్ చెట్లు కొట్టేయమన్న అధికారుల మీద గరం అయ్యిర్రు. నరకేతానికి గంట పట్టలేదు గాని మీ కోనో కార్పస్ చెట్టు పోను, తతిమ చెట్లు మాత్రం మాకు ఎట్లున్నాయో అట్లనే కావాలి, ఏం చేస్తారో చెయ్యుర్రి అని అడగబట్టిర్రు. మరి అధికారులు ఏం చేస్తారో ఏమో చూడాలి. మనం ఎటన్నా తిరగనీకి పోవాలంటే మోదాలు మనం పోతున్న జాగేంది, పోతానికి వస్తానికి రవాణా సౌలతి ఏంది, అక్కడ ఎట్లుంటది, ఎన్నొద్దులు ఉంటాం, ఎక్కడి నుంచి ఎటెటు తిరిగి వస్తాం అని గిట్ల తీరు అనుమానాలు బుర్రల గిర్రున తిరుగుతుంటాయి. అందుకే గట్ల తిరిగొద్దామని ఆలోచన ఉన్నోళ్ళంతా ట్రావెల్స్ పేరుతోని బండ్లు నడిపించేటోళ్ళను పట్టుకుంటారు, తిరిగి వస్తుంటారు. సరే అంత మంచిగుంటే ఏ లొల్లి లేదు గాని గిట్ల చేస్తేనే వార్త అవుతుంది. చూడుర్రి ఏమైందో. చూడండి మేడం, మనది హైదరాబాద్ లోనే మునగాని ట్రావెల్స్. మన దేశంలోనే కాదు బయటి దేశాలలో కూడా మీకు నచ్చినట్లు తిప్పుకొస్తాం. కావాలంటే మన బ్రోచర్ చూడుర్రి అని చూడంగానే నమ్మేటట్లు ఉన్న ఇంత దొడ్డు బుక్కును ముంగటేసిండట గీ మోతేవారి అన్నట్లు. గీ పరిమంతుని పేరు చెప్పనే లేదు కదా, పేరు భరత్ కుమార్ అట. పట్నంలో ఉప్పల్ కళ్యాణిపురి దిక్కు ఉంటాడట. అయితే అక్కడనే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఓ దుకాణం కొలాయించి దేవుళ్ళ తానికి పోవాలనుకున్నోళ్ళు, బయటి దేశాలు తిరిగి రావాలి అని అనుకునేటోళ్ళు సీదా ఈడికి రండ్రి, మిమ్మల్ని మేం తిప్పుకొస్తాం అని నమ్మియంగానే
కొంతమంది గీ వీసా పాస్పోర్ట్ల పంచాది మనమేడ పెట్టుకుంటాం ఊకే ఇదేదో బాగుందని వెనక ముందు చూడకుండా పైసలు కట్టి ప్రయాణానికి తయారైనరట. అప్పుడు చాలైంది అసలు ముచ్చట. విమానానికి సరిపడ మంది కాలేదు. రేపు పోదాం ఎల్లుండి పోదాం అని బొంకుకుంటా 2 ఏళ్ల సంధి జరుపుతున్నాడట. అంతేనానే అక్క? బిల్లు అందరికి కూడా ఇలానే ఇచ్చాడు. ఇంకా దీని మీద ఉన్న ఇదే తప్పించి మాకు వేరే ఏమీ ప్రూఫ్లు లేవు. ఇంకా అతను వెళ్ళినప్పుడు బ్రోచర్ ఇంకా అసలు ఎలాంటి ప్లేస్లకి ఎలా తిప్పుతాడు ఏంటి అన్ని కూడా ఎక్కడెక్కడ నడవాలి ఎక్కడెక్కడ ఫ్లైట్ లో ఎక్కిస్తాడు అన్ని డీటెయిల్స్ మొత్తం అన్ని ఎంత నీట్ గా చూపించాడంటే ఇంక వీటన్నిటికీ మేము టెంప్ట్ అయిపోయాం అనమాట. అసలు మామూలుగా కాదు. వివిధ దేశాలు చాలా ప్రదేశాలకు తిప్పాల్సిన యాత్రలు నేపాల్ యాత్రలు అన్ని అని చూసిన తర్వాత ఓహో మేము ఇంత జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు, ఏజ్డ్ పర్సన్స్ కూడా ఇంత కేర్ఫుల్ గా చూసుకుంటున్నాడు అని గిట్ల కట్టిన బిల్లు కాయిదాలు చూపించుకుంటా నమ్మి వస్తే మాకు పెద్ద కుచ్చుటోపే పెట్టిండు అని గర్వైంది గీ అక్క. అంతేకాదు ఈమె లెక్కనే నమ్మి అందాజా 150 మంది ఒక్కొక్కళ్ళు 2 నుంచి 3 లక్షలు ముట్ట చెప్పిర్రట. గట్ల జమైన కోట్ల రూపాయల పైకం అంతా అందుకొని అవతల పడ్డాడట గీ మోతేవారి. 2 ఏళ్ల సంధి పోదాం పోదాం అని అనుకుంటా రాజమౌళి బుర్రకు కూడా అందని కథలు చెప్పి బొగ్గుకుంటా వస్తున్నాడట. ఇక అడిగి అడిగి యాస్టకొచ్చిన ప్రియారెడ్డి అనే గీయాక సీదా వై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయ్యిందట. ముచ్చటంతా ఎరక చేసుకున్న పోలీసోళ్ళు మొత్తానికి భరత్ గారిని పట్టుకొని అరెస్ట్ చేసిర్రట. సరే ఇంతవరకు బానే ఉంది గాని పోయిన మా పైసలు ఎవరు ఇయ్యాలి సారు అని గరంగా పట్టిర్రు బాధితులు. మరి పోలీసోళ్ళు వాళ్లకు ఎట్లా న్యాయం చేస్తారో ఏమో చూడాలి.